నాలుగో విషయం చూడండి, ప్రేమను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఏ సంపాదించాలి చెప్పండి? ప్రేమను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుడి. ఏమండి, మనం కూడా ఈ ప్రేమికుల దినోత్సవం గురించి మనం వింటుంటాం కదండి. లవర్స్ డే అని ఒక ప్రేమను గురించి మనం వింటుంటాం. అది గవర్నమెంట్ కూడా చేర్చబడింది. ఆ రోజు ఏమండి అనేకులు ఈ ప్రేమను గురించి ఏమండి మరి ప్రోత్సహిస్తుంటారు. మన పాతపడిన మరి ప్రేమ గురించి కావచ్చు, లేకపోతే భార్య భర్తల ప్రేమ గురించి కాదు, కొంతమంది ఈ ప్రేమికుల దినాన్ని జరుపుకుంటుంటారు. అయితే ఆ ప్రేమ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. గమనించండి, ఇక్కడ ఆ ప్రేమను గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఇది ఏ ప్రేమ గురించి చెప్తున్నాడంటే, ప్రేమైన దేవుని వారలారా, నీ శత్రువులైనా ప్రేమించమనే ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిన్ను దూషించిన వారిని బదులుగా దూషించవద్దు అనే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వారికైనా మీరు క్షమించండి, అలాంటి వారికైనా మీరు ప్రేమించండి, అలాంటి వారికైనా మీరు క్షమించండి అని చెప్పి ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యేసయ్య ఎలాంటి ప్రేమ చూపించాడు అంటే, కొరడా దెబ్బలు కొడుతున్నా, ఆయనకు దూషిస్తున్నా, ఆయన ముఖం మీద ఉమ్ముస్తున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా, తన తల ఎంటికలు పట్టుకుని ఇగ్గుతున్నా, అతని గడ్డం పట్టుకుని ఇగ్గుతున్నా, అతని ముఖం పైన ముసుగు వేసి నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించమని చెప్పి హేళన చేస్తున్నా, కొరడా దెబ్బలు కొడుతూ వెళుతున్నా, తన శరీరం అంతా రక్తపు మడుగులతో నిండిపోతున్నా, ఏమండి ఆయనకు భయంకరంగా చిత్రహింసంగా నిందిస్తున్నా, శిలువ పైన చూపిన ప్రేమ అంటే తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని. అది ప్రేమ అంటే. క్రీస్తు శిలువ పైన చూపించిన ప్రేమ అమూల్యమైన ప్రేమ. క్రీస్తు శిలువ పైన చూపించిన ప్రేమ అమూల్యమైన ప్రేమైన దేవుని వారలారా, అలాంటి ప్రేమతో మనం కూడా ప్రేమించాలని, అలాంటి ప్రేమతో ఇతరులని మనం క్షమించాలని, అలాంటి ప్రేమతో ఇతరులని మనల్ని దూషించిన వారిని, నిందించిన వారిని, బాధ పెట్టిన వారిని, హింసించిన వారిని, బైబిల్ చెప్తుంది, హింసించిన వారి కొరకు ప్రార్థించండి, మిమ్మల్ని దూషించిన వారి కొరకు మీరు దీవించండి అని ప్రభు చెప్తున్నాడు. ఒక మాట చూపిస్తున్నాను చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వాక్యము, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. సంగమా, క్రీస్తు సంగమా, క్రీస్తు రక్తంతో కడగబడిన సంగమా, క్రీస్తు ప్రేమ కొరకు మీరేం చేయాలో తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. అన్నదమ్ముల మధ్యన ప్రేమ లేదు, ఏమండి భార్య భర్తల మధ్యన ప్రేమ లేదు, స్నేహితుల మధ్యన ప్రేమ లేదు, సంఘం మధ్యన ప్రేమ లేదు, ఏమన్నా సమాజంలో ప్రేమ లేదు. ఎక్కువగా కనబడుతుంది ఏంటంటే స్వార్థం. నిన్ను ప్రేమిస్తే నాకు ఏంటి లాభం, నీకు సహకరిస్తే నాకు ఏంటి లాభం. ఈరోజు మనిషి లాభాన్ని వెతుకుతున్నాడు కానీ ప్రేమను వెతకలేకపోతున్నాడు. ప్రేమైన దేవుని వారు. కాబట్టి భక్తుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము.